హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరందరూ ప్రతిరోజు జిమ్ము, వాకింగు, ఎక్సర్సైజు ఇలా అనేకమైన యాక్టివిటీని పొద్దున్న లేస్తానే చేస్తారు. అయితే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పందిలాగా అతను అరుస్తూనే ఉంటే మీరేం చేస్తారు? మీ మనసులో ఏమైనా అనిపిస్తే మీరు మాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు అటువంటిదే ఒక సన్నివేశాన్ని హిందూ గ్రంథాల్లో నుంచి మనము చూడవచ్చు. ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి, దూషించి, చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారి కొరకై మాత్రం చేయబడుతున్నది. మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. చూసేటప్పుడు చూడండి, శ్రీదేవి భాగవతము గ్రంథకర్త వచ్చి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఈ యొక్క బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఎవరైనా చూడలేదంటే దాన్ని కానీ చూడవచ్చు. లాస్ట్ వీడియోలో మనము జాంబవంతుడు ఎలా పుట్టిండు అనేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి ఉన్నాం. మీరు ఎవరైనా చూడలేదంటే దాన్ని కానీ మీరు చూడవచ్చు. ఓకే, మనం వీడియోలో చూసేటప్పుడు చూడండి. పందులు అరచినట్టు అరచినవాడు కవిరాజు. శ్రీదేవి భాగవతం తృతీయ స్కందము పేజీ నంబర్ 128లో సత్యవ్రత వృత్తాంతం. వెనకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడున్నాడు. ఒట్టి నిరక్షర కుక్షి, పొట్ట చించి చూసిన అక్షరం ముక్కలేదు. పైగా పరమ మూర్ఖుడు. అతడు ఒకానొక రోజు ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంది. విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగింది. ఇది బిందురహితమైన బీజాక్షరం. దయామయి జగన్మాత సంతోషించి అతన్ని కవిరాజును చేసింది. చూడండి, ఒకే ఒక అక్షరాన్ని నేర్చుకున్నాడంట ఈ బ్రాహ్మణుడు. వీడి గురించి చూసేటప్పుడు వీడు పరమ దుర్మార్గుడు అని రాయబడి ఉంది. చూడండి, పైగా పరమ మూర్ఖుడు అంట. ఇతను పొట్ట చించినా కానీ ఒక అక్షరం కానీ రాదంట. ఇతను ఒక అక్షరాన్ని నేర్చుకున్నాడు. అది ఎలాగంటే, ఒక బాణం తగిలిన పంది అది చనిపోయేటప్పుడు ఎలా ఐ ఐ అని అరిచిందో ఆ మాట విని ఆ అక్షరాన్ని నేర్చుకొని పొద్దున రాత్రి సాయంకాలం అంతా అదే జపిస్తా ఉన్నాడంట ఆ పంది అరిచినట్లే. దీన్ని చూసి జగన్మాత సంతోషించి ఇతన్ని కవిరాజుని చేసేసిందంట. అలాగైతే అబ్దుల్ కలాంని ఏం చేయాలా? అంబేద్కర్ని ఏమనాలా? ఇంకా డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు ఎన్నో అక్షరాలు నేర్చుకొని ఉంటారు. వీళ్ళందరూ ఏం అవ్వాలా? ఒక అక్షరం నేర్చుకున్న వ్యక్తే కవిరాజు అయిపోతే ఇప్పుడు ఇన్ని అక్షరాలు, ఇన్ని లెటర్స్, ఎన్ని నేర్చుకొని ఉంటారు ఇంజనీర్లు. ఒక డాక్టర్ అవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇన్ని నేర్చుకున్న వ్యక్తులు ఏం అవ్వాలా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో మాట్లాడాలనుకుంటే మాకు కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.